ధనుస్సు రాశివారికి ఊహించని సంఘటనలు ఫిబ్రవరి 3 నుండి 6 వరకు ధనుస్సు రాశివారికి ఊహించని మరియు వింత సంఘటనలు జరగనున్నాయని, కాబట్టి వారు జాగ్రత్తగా వినాలని సూచించబడింది. ఈ 4 రోజులలో 10 భయంకరమైన మరియు వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలు జరగనున్నాయని, ఇది ఇప్పుడు వెల్లడవుతున్న దైవిక నిర్ణయమని ఈ భాగం హెచ్చరిస్తుంది. ఈ తేదీలలో ధనుస్సు రాశివారికి న్యాయదేవత అయిన శనిగ్రహం మరియు భ్రాంతిగ్రహమైన రాహువుల మధ్య భీకరమైన ఆట ప్రారంభం కానుందని వెల్లడయింది. ఈ ప్రధాన సంఘటనలకు సంబంధించిన రాబోయే సమాచారం ఎవరి ఊహకు కూడా అందని విధంగా, కలలో కూడా ఊహించలేని విధంగా ఉంటుందని వక్త పేర్కొన్నారు. ధనుస్సు రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 3 నుండి 6. బంధువులు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నప్పటికీ ఒక అపరిచిత స్త్రీ ఊహించని విధంగా మీకు అపారమైన మద్దతును అందించి ఉన్నత స్థాయిని సాధించడంలో సహాయపడుతుంది. రాబోయే రోజుల్లో అసాధారణమైన మరియు ఊహించని సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఈ సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు జాగ్రత్తగా గమనించండి. శని మరియు రాహువుల దయగల ప్రభావం కారణంగా ఫిబ్రవరి 3 నుండి 6 వరకు మీరు అపూర్వమైన సంపద మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే ఈ సమాచారం పట్ల ఏదైనా నిర్లక్ష్యం లేదా అజాగ్రత్త మీ భవిష్యత్తు నాశనానికి దారితీయవచ్చు మరియు మీ కుటుంబానికి దుఃఖాన్ని కలిగించవచ్చు. సవాళ్లు మరియు ద్రోహం మీరు ఫిబ్రవరిలోని ఈ 4 రోజులలో మీ జీవిత విధిని తిరిగి వ్రాయబోతున్నారు మరియు మీరు అనేక శత్రువులకు వ్యతిరేకంగా గొప్ప యుద్ధానికి సిద్ధం కావాలి. మీ అవసరంలో మీరు సహాయం చేసిన మీ సొంత బంధువులు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు, మీ పతనానికి కోరుకుంటున్నారు మరియు చీకటి శక్తులకు కూడా ఆశ్రయిస్తున్నారు. బయటి ప్రపంచంలో మీ బలం ఉన్నప్పటికీ మీ కుటుంబం మరియు రక్త సంబంధీకుల వల్ల మీరు అపారమైన బాధను అనుభవిస్తున్నారు. వారు మీ అతిపెద్ద బలహీనత. రాబోయే నిజాలు మరియు రహస్యాలను మీతోనే ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎవరితోనూ పంచుకోకండి, మీ సన్నిహితులతో కూడా, ఎందుకంటే ఈ సమాచారం చాలా సున్నితమైనది. ఫిబ్రవరి 3 నుండి 6 వరకు ధనుస్సు రాశికి అంచనాలు. ఒక్క స్త్రీ మాత్రమే మీకు నిజంగా మద్దతు ఇస్తుంది, కాబట్టి ఇతరులను, ముఖ్యంగా మీరు ప్రియమైన వారిని గుడ్డిగా నమ్మవద్దు, ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈ 4 రోజులలో అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి, ఎందుకంటే మీ విలువైన ఆభరణం, నగ లేదా పర్సు దొంగిలించబడే ప్రమాదముంది. ఫిబ్రవరి 3 మరియు 6 మధ్య మీ ఇంటి చుట్టూ అదృశ్య శక్తిని మీరు గ్రహించవచ్చు, అర్ధరాత్రి వింత శబ్దాలు వినవచ్చు లేదా ఒక ఉనికిని అనుభవించవచ్చు. ఇది పెరుగుతున్న ప్రతికూల శక్తి గురించి మీ అంతరింగ స్వరం నుండి ఒక హెచ్చరిక. ఈ దాగి ఉన్న ప్రమాదాలు మరియు ప్రతికూల శక్తిని అధిగమించడానికి మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మరియు మీ ఇష్టదేవతను, ముఖ్యంగా హనుమంతుణ్ణి, దేవాలయాలను సందర్శించడం మరియు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా గుర్తుచేసుకోండి. ఆర్థిక లాభం మరియు అదృష్టం కోసం శుభసూచనలు. ఒక తెల్ల ఏనుగు లేదా ప్రశాంతమైన జలపాతం కలలో కనిపించడం గణనీయమైన ఆర్థిక లాభాన్ని మరియు అన్ని ప్రయత్నాలలో విజయాన్ని సూచిస్తుంది. ముఖ్యమైన వ్యాపార లేదా ఆర్థిక పనులలో చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజున మీరు చేసే పనుల్లో పూర్తి ఆసక్తి, నిబద్ధతతో ముందుకు వెళ్తారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఆందోళనలు, ఆలోచనల్లో గందరగోళం తగ్గిపోతుంది. మీరు ఏ పని చెయ్యాలన్నా ధైర్యంగా, స్ఫుటంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తూ స్వతంత్రంగా ఆలోచిస్తారు. చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడకుండా సానుకూల దృక్పథంతో ప్రతిరోజూ జీవితాన్ని చూడగలుగుతారు. మీలోని సృజనాత్మకత, ఆలోచనా శక్తి బయటకు వస్తుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహచరులతో సంబంధాలు బలపడతాయి. చిన్న విజయాలు కూడా మీకు సంతోషాన్నిస్తాయి. ఈ రోజున మీరు తీసుకునే ప్రతి చర్యలో ధైర్యం, స్థిరత్వం మరియు సమర్థత కనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక శాంతి, ఆత్మ పరిశీలనల ద్వారా జీవితం మీద ఉన్న నియంత్రణ భావన బలపడుతుంది. 2. వృత్తి మరియు ఉద్యోగం. ఈ రోజున వృత్తి మరియు ఉద్యోగ రంగంలో ధనుస్సు రాశివారికి అనుకూలత ఉంటుంది. మీరు గతంలో చేసిన కృషికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశముంటుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి.
ఇవి మొదట కష్టమనిపించినా భవిష్యత్తులో మంచి పేరు తెస్తాయి. కార్యాలయంలో సహచరులతో సంబంధాలు మెరుగవుతాయి. టీంవర్క్ ద్వారా పెద్ద పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచనలు, సూచనలు ఇతరులకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు పిలుపు పొందవచ్చు, లేదా పాత అప్లికేషన్లకు ప్రతిస్పందన రావచ్చు. ఉద్యోగంలో కీలక సమావేశాలు, ప్రాజెక్టులు, చర్చల్లో పాల్గొనడానికి ఇది శుభరోజు. వృత్తి సంబంధమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే భవిష్యత్తులో మీరు మరింత స్థిరమైన, గౌరవనీయ స్థానాన్ని సంపాదించవచ్చు. కొత్త ఆలోచనలు, సృజనాత్మక ప్రతిభ బయటకు వస్తాయి. 3. వ్యాపారం మరియు పెట్టుబడులు. వ్యాపారం చేస్తున్న ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంటుంది. పాత బాకీలు వసూలవుతాయి, కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, వ్యాపారం విస్తరించడానికి ఇది మంచి రోజు. అయితే నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. త్వరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. పెట్టుబడులు, మార్కెట్ పరిస్థితులు, ఖర్చులు, లాభాలు అన్నీ సానుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు, కొత్త పెట్టుబడులు పరిశీలించడానికి ఇది సరైన రోజు. వ్యాపారం మరియు పెట్టుబడి సంబంధిత నిర్ణయాల్లో జాగ్రత్త, సరైన ప్రణాళికలతో ముందుకు వెళితే దీర్ఘకాల లాభాలను పొందగలరు. 4. ఆర్థిక పరిస్థితి. ఈ రోజున ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. పొదుపుపై ఆసక్తి పెరుగుతుంది. భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం ప్రణాళికలు వేస్తారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ అవసరాలకు సరైన ప్రణాళికతో ఖర్చు చేయగలరు. ధనాన్ని సురక్షితంగా మరియు భవిష్యత్తుకు సురక్షితం చేయడానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త మరియు విశ్లేషణతో ముందుకు వెళితే సంపద పెరుగుతుంది. 5. కుటుంబ జీవితం. కుటుంబ జీవితం సంతోషంగా, శాంతియుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. చిన్న వివాదాలు పరిష్కరమవుతాయి. పెద్దల ఆశీర్వాదం పొందుతారు. పిల్లల అభివృద్ధి, మంచి వార్తలు వచ్చే అవకాశముంది. కుటుంబ కార్యకలాపాలలో పాల్గొనడం, కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం ద్వారా అనుబంధం బలపడుతుంది. ఇంట్లో చర్చలు సానుకూలంగా మారతాయి. పరస్పర గౌరవం పెరుగుతుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. మొత్తం కుటుంబ జీవితం ఆనందకరంగా, సుఖంగా ఉంటుంది. 6. ప్రేమ జీవితం మరియు భావోద్వేగాలు. ఫిబ్రవరి 3, 2026 నాడు ధనుస్సు రాశివారికి ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. భాగస్వామితో అవగాహన పెరుగుతుంది మరియు గతంలో వచ్చిన చిన్న అపార్థాలు, వివాదాలు తొలగిపోతాయి. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు. తద్వారా సంబంధంలో గందరగోళం ఉండదు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు కలగవచ్చు. ప్రేమలో నమ్మకం పెరుగుతుంది మరియు పరస్పర గౌరవం బలపడుతుంది. రొమాంటిక్ క్షణాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో సంబంధం స్థిరంగా ఉండడానికి కలిసి ప్రణాళికలు చేసుకోవచ్చు. ఈ రోజు మీరు చూపే ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు సహనంతో ప్రేమబంధం మరింత బలపడుతుంది. భావోద్వేగాలపై నియంత్రణతో సంబంధంలో సానుకూల మార్పులు జరుగుతాయి. ఇది మీ ప్రేమ జీవితంలో ఆనందం, శాంతి మరియు భద్రతను తీసుకువస్తుంది. 7. ఆరోగ్యం మరియు శారీరక శక్తి. ఈ రోజున ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ కొంత అలసట అనిపించవచ్చు. పని ఒత్తిడి వల్ల మనసులో సులభంగా ఉద్రిక్తత ఏర్పడవచ్చు. కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమే. ఆహార నియమాలను పాటించడం వల్ల శారీరక శక్తి, ప్రతిఘటనా సామర్థ్యం పెరుగుతుంది. నీరు రాస్యాధిపతి అయిన గురువు అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ వ్యయస్థానంలో గ్రహాల ఒత్తిడి వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కొంత తడబాటు ఉండవచ్చు. ఉదయం సమయం చాలా ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. మీలో కొత్త ఆలోచనలు చిగురిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అయితే మధ్యాహ్నం తర్వాత చంద్రుడి సంచారంలో మార్పు రావడం వల్ల కొంచెం చికాకు లేదా మానసిక ఆందోళన కలిగే అవకాశముంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడటం మంచిది. లేనిపోని వివాదాలు మీ దరి చేరకుండా ఉండాలంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ధైర్యంతో ముందడుగు వేస్తే సాయంత్రం కల్లా విజయం మీ సొంతమవుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార అంశాలు. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో పనిభారం అధికంగా ఉంటుంది. పై అధికారులు మీ నుండి ఎక్కువ ఫలితాలను ఆశిస్తారు.
మీరు చేసే పనిలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశముంది కాబట్టి ప్రతి పనిని రెండుసార్లు సరిచూసుకోవటం అవసరం. సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు వెళ్ళకండి, ఇది మీ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే ఈరోజు పెట్టుబడులకు అంత అనుకూలమైన రోజు కాదు. కొత్త ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు న్యాయ నిపుణుల సలహా తీసుకోవటం చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి పాత బాకీలు వసూలయ్యే అవకాశముంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు లక్ష్యాలను చేరుకోవటానికి కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక స్థితిగతులు మరియు ఆదాయ మార్గాలు. ఆర్థికంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం బాగున్నప్పటికీ అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఇంటి మరమ్మతులు లేదా వాహన రిపేర్ల కోసం ధనం ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్ల వంటి వాటికి ఈరోజు దూరంగా ఉండటం ఉత్తమం, లేదంటే నష్టపోయే ప్రమాదముంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి.